ఇదిగో బాబు డబ్బులు. డబ్బులే వద్దులేనా, జ్యూస్ ఫ్రీ. జ్యూస్ ఫ్రీనా? ఏం బాబు? ఈరోజు మా ఓనర్ బర్త్డే అని జ్యూస్ ఫ్రీగా ఇవ్వండి అన్న. జ్యూస్ ఫ్రీనా? కుమ్మేద్దాం. అవునా, సర్లే బాబు. రే హర్ష, ఒక గ్లాస్ జ్యూస్ వేయరా. సరే మామా. ఇదో మామా. అబ్బా సూపర్. అబ్బా భలే ఉందిరా, ఇంకో గ్లాస్ వేయరా. తీసుకో మామా. సరే బాయ్రా. మామా డబ్బులు మామా. ఏం డబ్బులు రా? మీ ఓనర్ పుట్టినరోజు ఇందాక ఆయన ఫ్రీగా ఇచ్చి కదరా. మా ఓనర్ 100 గ్లాసులే పంచమనిండు, ఇందాక ఇంత 100 గ్లాసులు అయిపోయింది. డబ్బులు కట్టిపో. తీ మావా, తీ డబ్బులు తీ. పరమ దుర్మార్గుడు సార్ వీడు. నానా పశువు రేట్లు పెరుగుతాయి అంతే నానా. ఇప్పుడే అమ్మకన్నా కొద్ది రోజులు పైన అమ్ముకున్నాం. సరే అమ్మలేరా. ఏంది పశువు రేట్లు పెరుగుతాయా? ఎట్టైనా సరే ఈ పశువు అంతా నేనే కొనేయాలా. రే హర్ష, ఏంది రంగా పశువు అమ్మలా? పశువు రేట్లు బాగా పడిపోతాయంట్రా. అవునా మామా, ఎవరైనా కొనేవాళ్ళు ఇంత మాకున్నా చెప్పమావా, మేము కూడా అమ్మేస్తాం. ఎవరో ఎందుకు లేరా, నేనే కొనుక్కుంటాలే. ఇంతకు పశువు బాగానే ఉంది కదా. బాగానే ఉన్నాయి మామా, ఏ రకాలు లేవు. ఈ ఎటకారంకి ఏం తక్కువ లేదు. ఏం బావా పుట్టి ఎంత? 10,000 రుద్రా. ఏంది బావా అంత రేటా? అంతకంటే తక్కువ అయితే మేము వీళ్ళంలే మామా. అబ్బా మార్కెట్లో 15,000 ఉంది, 10,000 ఇచ్చినా కూడా నాకు 5,000 లాభం ఉంటుందిలే. సర్లే బావా, ఇదో డబ్బులు. సరే మామా. బానా చెప్పు మజా. రే పసుపు రేట్లు పూర్తిగా పడిపోయి పుట్ట 5,000 కూడా తీసుకోవట్లే. కొంటవేమో కొనాకో. అయ్యో నాకు నేనుగానే ఇరుక్కుంటున్నా. రే హర్ష, ఒక గ్లాస్ జ్యూస్ వేయరా. సరే మామా. ఐస్ లేకుండా వేరే. ఐస్ వేసుకోమో, చల్లగా ఉంటుంది. అబ్బా ఐస్ ఎక్కువ వేసి జ్యూస్ తక్కువ వేస్తామని. నేను మోనార్కుని, నన్ను ఎవరు మోసం చేయలేరు. ఒట్టి జ్యూసే బేయి. మామా నీ మంచిగా చెప్తానా, ఐస్ వేసుకో. మళ్ళీ ఐస్ వేయమంటాను నేను. నాకు ఐస్ వద్దురా, ఉట్టి చెరుకు రసమే కావాలి. సర్లే మామా, జ్యూస్ వేసిస్తాలే. ఇదే మామా జ్యూస్. సూపర్ సూపర్. ఇద్దరా 20. ఏంది మామా 20 ఇచ్చినావు? 40 జ్యూస్. ఏంద్రా 20 కదరా. ఇట్రా మామా, ఒకసారి అక్కడ చూడు. జ్యూస్ లో ఐస్ వేస్తే 20 రూపాయలు, ఐస్ వేయకుండా అయితే 40 రూపాయలు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. స్వామి ఏంటి స్వామి, ఈ దేశంలో ఉండే కష్టాలన్నీ నాకే ఇచ్చినావు. నువ్వే ఎలాగోలా తీర్చేయి స్వామి. నాయనా రుద్రా. ఎవరు బాబు నువ్వు? నన్ను పిలుస్తాను. ఏం నాయనా, దేవుణ్ణే గుర్తుపట్టలేదా నువ్వు? ఏంటి నువ్వు దేవుడివా? పైనుంచి కిందకు వచ్చినవా? అవును, నేను దేవుణ్ణే. నీ బాధలు విని నేను పైనుంచి కిందకు వచ్చిన. అయినా ఏంటి స్వామి మీరు మాస్క్ పెట్టుకొని ఉన్నారు? బతకండ్రా అని భూమిని ఇస్తే అంతా కాలుష్యం చేసి పెట్టారు కదా నాయన, అందుకే ఈ మాస్క్ పెట్టుకొని వచ్చిన. తప్పు అయిపోయింది స్వామి. స్వామి స్వామి నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, తీర్చేయి స్వామి. ముందు నువ్వు నా ఆకలి తీర్చు, తర్వాత నీ కోరికలు నేను తీరుస్తా. ఇక్కడే ఉండండి స్వామి, చిటికలో తీసుకొని వస్తా. ఓ మై గాడ్ ఫ్లాష్ మ్యాన్. ఇదిగోండి స్వామి, స్వీకరించండి. సరే నాయనా. అబ్బా పాపం దేవుడు ఎన్ని రోజులైందో ఏమో అన్నం తిని బాగా ఆకలిగా ఉన్నట్టున్నాడు. అబ్బా ఇది అడ్డంగా ఉందే. రే హర్ష, మామా అంటే అది. ఎర్ర నన్నే మోసం చేస్తావురా? ప్లీజ్ నా తెలుగు కూడా సపరేట్ చేయొచ్చు కదా. సబ్స్క్రైబ్ టు హాస్యం హర్ష.